Final BCom 6th semester Management Accounting Unit 1 Marginal Costing and Break-Even Analysis Part 4. ఓకే, మనం లాస్ట్ క్లాస్లోని మేక్ ఆర్ బై డెసిషన్ సమ్స్ ఒక సమ్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ అదే సమ్ము అదే మోడల్లోని ఇంకో సమ్ముని మనం డిస్కస్ చేద్దాం. సో మేక్ ఆర్ బై డెసిషన్ సమ్ము చేసేటప్పుడు మనం ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి, ఈ యొక్క వేరియబుల్ కాస్ట్ని మనం కన్సిడర్ చేయాలి. అంటే డైరెక్ట్ మెటీరియల్ అని, డైరెక్ట్ లేబర్ అని, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో అది మనం ముఖ్యంగా మనం గమనించాల్సిన పాయింట్. ఓకేనమ్మా, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ తీసుకొని బయట మార్కెట్లోని ఆ వస్తువు మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు కంపేర్ చేసుకొని దానికంటే ఎక్కువ కనుక ఉంటే మనం ఏమనుకోవాలి, వేరియబుల్ కాస్ట్ కింద చెప్పుకుంటాం. సో మన వేరియబుల్ కాస్ట్ కంటే బయట మార్కెట్ ప్రైస్ కనుక తక్కువగా ఉంటే కొంటాం. మన వేరియబుల్ కాస్ట్ ఎక్కువ ఉండి తక్కువ ఉండి బయట మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటే కనుక మనం ఏం చేస్తాం, తయారు చేసుకుంటాం. ఓకేనమ్మా, సో సింపుల్గా చెప్పాలంటే మన రేటు తక్కువ ఉంటే మనం ఏం చేయాలి, తయారు చేసుకుంటాం. మన రేటు ఎక్కువ కనుక ఉంటే మనం కొనుక్కుంటాం. ఓకే, సో లెట్ us see the problem. ABC Limited produces the component in the factory at 14 rupees. మన వస్తువు తయారు చేస్తుంటే మన రేట్ ఎంత పడింది, 14 రూపీస్ పడింది. అవి ఏమేంటి, మెటీరియల్ 4 రూపీస్, మెటీరియల్ 4 రూపీస్, డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చారు, 3 రూపీస్. సో డైరెక్ట్ లేబర్ 3 రూపీస్. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చారు, 4 రూపీస్. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చారు, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 3 రూపీస్. సో టోటల్ ఎంత అవుతుంది, 14 రూపీస్ మనకి పడుతుంది. సో మనం ప్రాబ్లమ్ని మనం కంపేర్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పాను, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని తీసుకోకూడదు. ఓకే, ఓన్లీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. సో వేరియబుల్ ఎక్స్పెన్స్ అంటే ఇక్కడ ఏముంటాయి, మెటీరియల్ అని, లేబర్ అని, వేరియబుల్ ఎక్స్పెన్స్ అని, ఈ మూడింటిని కలిపి వేరియబుల్ ఎక్స్పెన్స్ అని చెప్పి అంటారు. ద సేమ్ ప్రోడక్ట్ అవైలబుల్ ఇన్ అవుట్ సైడ్ మార్కెట్ ఈజ్ 10 రూపీస్. ఇదే వస్తువు మార్కెట్లో అందుకు దొరుకుతుంది 10 రూపీస్కి అని చెప్పి ఇచ్చారు. సో అవుట్ సైడ్ ప్రైస్ ఎంత ఇచ్చాడమ్మా, అవుట్ సైడ్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపాయలు. సో మనం ఎంత జరుపుతాము, వేరియబుల్ కాస్ట్ మాత్రం తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత పడిందో మనం చూద్దాం. ఓకేనమ్మా, అది. సో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ విల్ బి కన్సిడర్ ఇన్ మేక్ ఆర్ బై డెసిషన్. కొనాలా, వస్తువుని తయారు చేయాలా అనే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు వీ షుడ్ కన్సిడర్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చారు, 4 రూపీస్. డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చారు, 3 రూపీస్. అదర్ వేరియబుల్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చారు, 4 రూపీస్. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇన్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈజ్ 11 రూపీస్. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోని వేరియబుల్ కాస్ట్ ఎంత పడుతుంది, 11 రూపీస్ అనేది పడుతుంది. ఓకే, నో ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఆర్ నాట్ కన్సిడర్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని మన లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బయట ఎంతకు అమ్ముతున్నారు, 10 రూపీస్. అవుట్ సైడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 10 రూపీస్ అయితే అవుట్ సైడ్ ప్రైస్ ఎంత ఇచ్చారమ్మా, మనకి 10 రూపీస్ ఇచ్చారు. మనం తయారు చేస్తే ఎంత పడుతుంది, 11 రూపీస్ పడుతుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాం, మన ప్రైస్ ఏమో 11 రూపాయలు ఉంది, బయట ప్రైస్ ఏమో 10 రూపాయలు ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వీ షుడ్ బై ది ప్రొడక్ట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ మార్కెట్ అని చెప్పి రాయాలి. ఓకే, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ కన్సిడర్, ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఆర్ నాట్ టేకెన్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ అదర్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ టోటల్ 11 రూపీస్. ఓకే, కేస్ ఎలా రాయాలి, ఇఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది అవుట్ సైడ్ మార్కెట్ at 10 rupees. Okay, the product is manufactured in our own workshop is at 11 rupees, but the same product is available in outside market is 10 rupees. So it is better to buy the product from the outside market. మనం ఏం చేయాలి అప్పుడు, బై అంటే కొనుక్కుంటే మంచిది. ఓకే, సమ్ము కంప్లీట్ అయిపోయినట్టే. సరే, సింపుల్ ప్రాబ్లం అనమాట. ది ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవుట్ సైడ్ మార్కెట్ 10 రూపీస్. ద ప్రొడక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ అవర్ ఓన్ వర్క్షాప్ at 11 rupees, but the same product is available at outside market is 10 rupees. So it is better to buy the product. So బయట నుంచి కొనుక్కుంటే మంచిది. ఓకే, సో ఈ కామెంట్ అనేది రాసేచ్చు, ఇదే సొల్యూషన్ అనమాట. ఓకేనమ్మా, నెక్స్ట్
ఎఫెక్ట్స్ ఇన్ ది చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సో చేంజెస్ ఇన్ ది సేల్స్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్. సో సేల్స్లో కనుక డిఫరెన్సెస్ కనుక ఉంటే మనం ఏం చేయాలి? ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనలా ఇక్కడ. సేల్స్ కనుక పెరిగితే ఎలాగా, సేల్స్ కనుక తగ్గితే కనుక ఎలాగా అనేది చేయాలి. ఓకేనమ్మా. అది సేల్స్ ఎంత ఇచ్చారు? 60,000. సేల్స్ ఎంత ఇచ్చారమ్మా? 60,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 30,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 15,000. ఎవర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ పీవీ రేషియో, బ్రేక్ ఇన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సేల్స్. ఓకేనమ్మా. సేల్స్ ఎంత ఇచ్చారు? బి పాయింట్. ఇఫ్ క్యాలిక్యులేట్ ది ఎఫెక్ట్ 10% ఇంక్రీజ్ ఇన్ ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 10% కనుక ఇంక్రీజ్ చేస్తే ఎలాగా, అలాగే 10% డిక్రీజ్ అయితే కనుక ఎలాగా. ముందు ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ సేల్స్ ఎంత ఇచ్చారు మనకి? సేల్స్ 60,000. దాంట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది? 30,000. తీసేయండి. తీస్తే కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 30,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 15,000. తీసేస్తే మనకి ప్రాఫిట్ 15,000. ఓకే, దీనికి పీవీ రేషియో కంట్రిబ్యూషన్ ఎంత? 30,000 బై 60,000 ఇంటూ 100 పీవీ రేషియో. అలాగే బ్రేక్ ఇన్ పాయింట్, అలాగే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, 3 కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పింది? ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. సేల్స్ ప్రైస్ ఎంత పెంచారు? 10%. 60,000 మీద 10% కనుక ఇంక్రీజ్ చేస్తే 6,000. 60,000 ప్లస్ 6,000 కలిసి 66,000. ఓకే, 10% ఇంక్రీజ్ అయితే కాబట్టి సేల్స్ ఎంత? 66,000. సేల్స్ ఎంతమా? 66,000 మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 30,000. తీసేస్తే ఎంత? 36,000. ఇది కంట్రిబ్యూషన్. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 15,000. తీసేస్తే మనకి ఆ ప్రాఫిట్ వస్తుంది. ఎంత వచ్చింది? 21,000. సో సేల్స్లో మాత్రమే మార్పు ఉంది. ప్రాఫిట్లో వేరియబుల్ కాస్ట్లో కానివ్వండి, ఫిక్స్డ్ కాస్ట్లో కానీ మార్పు అనేది ఏమీ లేదు. మళ్ళీ ఈ సిచ్యువేషన్కి కూడా, బి సిచ్యువేషన్కి కూడా, అంటే మన సెల్లింగ్ ప్రైస్ 10% కనుక ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలి? పీవీ రేషియో, బ్రేక్ ఇన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, మళ్ళీ 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి డిక్రీజెస్ 60,000. 60,000లో నుంచి 10% తీసేయండి. అంటే ఎంత? 6,000. సో 60,000లో నుంచి 6,000 తీసేస్తే ఎంత వస్తుంది? 54,000. ఓకే, సో సేల్స్ ఎంత? 54,000. సేల్స్ ఎంతమ్మా? 54,000. వేరియబుల్ కాస్ట్ 30,000. వేరియబుల్ కాస్ట్ మారదు, ఓన్లీ సేల్స్. ఒకటేమో 60,000, ఇంకోటేమో 66,000, ఇంకోటేమో 54,000. కంట్రిబ్యూషన్ 24,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 15,000. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 9,000. ఓకే, సో అలాగా మనం స్టేట్మెంట్ కనుక్కుంటాం. సో సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే కంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్ కాస్ట్ ఇస్తే ప్రాఫిట్, అలా మనకి 9,000 వచ్చింది. మూడింటికి పీవీ రేషియోలు, బ్రేక్ ఇన్ పాయింట్లు కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఓకేనమ్మా. పర్టికులర్స్ ప్రజెంట్ 10% ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్, 10% డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. ఇంక్రీజ్ అయినప్పుడు ఎలాగా డిక్రీజ్ ఆల్రెడీ చేసి చూపించు. సేల్స్ ఫస్ట్ ఎంత ఇచ్చారు? 60,000. ఓకే, వేరియబుల్ కాస్ట్ మారదు, 30,000 వాడు ఇచ్చాడు. క్వశ్చన్లో ఇచ్చింది తీసుకుంటాం. ఇదంతా క్వశ్చన్లో వాడు ఇచ్చిందే. 60,000 30,000 తీస్తే ఎంత కంట్రిబ్యూషను? 30,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 15,000. మైనస్ చేస్తే ప్రాఫిట్ ఎంత? 15,000. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటిది? 10% ఇంక్రీజ్ ఇన్ ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరిగింది? సో 10% అంటే 60,000 నుంచి 10% యాడ్ చేయాలి. ఈ 60,000కి 6,000 యాడ్ చేస్తే 66,000. సేమ్ వేరియబుల్ కాస్ట్ 30,000 మైనస్ చేస్తే 36,000. ఫిక్స్డ్ కాస్ట్ కూడా సేమ్. 36లో నుంచి 15,000 తీసేయండి. ఎంత వచ్చింది? 21,000. దీన్ని ఏమంటారు? ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్.
సో 10% డిక్రీజ్ ఇన్ ది సెల్లింగ్ ప్రైస్. సేల్స్ ఎంత ఇచ్చారు? 54,000. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 30,000. కంట్రిబ్యూషన్ ఎంత? 24,000. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 15,000. సో సేల్స్ మాత్రమే మారింది, వేరియబుల్ కాస్ట్ కానివ్వండి ఫిక్స్డ్ కాస్ట్ కానివ్వండి మార్పు లేదు. 9,000. ఇప్పుడు పీవీ రేషియో. ఫస్ట్ దాన్ని పీవీ రేషియో ఎలా కనుక్కోవాలి? 30,000 బై సేల్స్ 60,000 ఇంటూ 100. దీని పీవీ రేషియో వస్తుంది 30%, 50% వస్తుంది. తర్వాత 36,000 బై 66,000 ఇంటూ 100. ఓకే, ఇది సెకండ్ కండిషన్ పీవీ రేషియో. తర్వాత దానికి 24,000 బై 54,000 ఇంటూ 100. ఇది దీని పీవీ రేషియో. ఓకే, అది నెక్స్ట్ పీవీ రేషియో ఫార్ములా ఏం చెప్పాం? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఫిక్స్ కంట్రిబ్యూషన్ ఎంత? 30,000. సేల్స్ ఎంత? 60,000. సో సెకండ్ ఇంక్రీజ్ ఇన్ 10% సెల్లింగ్ ప్రైస్. కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 36,000. సేల్స్ ఎంత? 66,000. తర్వాత 24,000 బై 54,000 ఇంటూ 100. సో పీవీ రేషియో 50%, 54.5%, 44%. ఓకే, నెక్స్ట్ పీవీ రేషియో అయిపోయిన తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది అన్నిటికీ కామన్. 15,000 మూడింటికి ఫిక్స్డ్ కాస్ట్ కామన్. పీవీ రేషియో ఎంత? 50%. ఇక్కడ ఎంత పీవీ రేషియో? 54.5%. తర్వాత 44.44%. సో ఇది పీవీ రేషియో. సో బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో అలా మూడింటికి ఫిక్స్డ్ కాస్ట్ కామన్ అయ్యే, పీవీ రేషియో మాత్రం డిఫరెన్స్. ఓకేనమ్మా, సొల్యూషన్ చూద్దాం. నెక్స్ట్ బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పాం? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 15,000 బై 15%. కడితే ఎంత వచ్చింది? 30,000. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ 15,000 బై 54.5% అని క్లిక్ చేసిన, లేదా 15,000 బై 54.5 ఇంటూ 100 చేసిన 27,523 రూపీస్. నెక్స్ట్ 15,000 బై 44.4%, 33,784. ఓకే, 10% డిక్రీజ్ ఇన్ ది సెల్లింగ్ ప్రైస్. ఓకేనమ్మా. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్ములా ఏం చెప్పాము? టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్. ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, 3 సిచ్యువేషన్స్లోని ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ సేల్స్ ఎంత? 60,000. 60,000లో నుంచి 30,000 తీసేస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఎంత వస్తుంది? 30,000. సెకండ్ సిచ్యువేషన్ ఎంత మనకి ఇచ్చారు? 6,000 సేల్స్ పెరిగింది. 66,000 మైనస్ 27,523 మైనస్ చేయండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ 54,000 మైనస్ 33,784 మైనస్ చేస్తే మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అనేది వస్తుంది. ఓకే, సో అలా 3 సిచ్యువేషన్లకి పీవీ రేషియోలు, 3 బ్రేక్ ఇన్ పాయింట్లు, 3 మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కూడా కనుక్కుంటాం. ఓకే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ చెప్పాక 60,000 మైనస్ 30,000 తీసేస్తే ఎంత? 30,000 రూపీస్ వస్తుంది. 66,000లో నుంచి 27,523 తీసేయండి, 38,477 రూపీస్ వస్తుంది. అలాగే సెల్లింగ్ ప్రైస్ 10% డిక్రీజ్ అయినప్పుడు సేల్స్ 54,000, 33,784 తీస్తే 20,216 రూపీస్. ఓకేనమ్మా, ఇది మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఇక్కడతో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ 2 కంపెనీస్ ఇచ్చారు, కంపెనీ పి, కంపెనీ క్యూ. బోత్ ఆర్ అండర్ సేమ్ మేనేజ్మెంట్. రెండు ఒకటే మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాయి. అలాగే దే సెల్ ది సేమ్ టైప్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. రెండు ఒకే రకమైన వస్తువులు అనేవి అమ్ముతున్నారు. ద బడ్జెటెడ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ 1996. సో కంపెనీ పి వాళ్ళు, కంపెనీ క్యూ వాళ్ళు రెండే ఒకటే కేటగిరీలో ఉన్నారు. అయితే 2 కంపెనీ వాళ్ళు కూడా తయారు చేసే వస్తువులు కూడా ఒకే రకమైన వస్తువులు. అయితే మార్జిన్లోని ఈక్వల్గా ఉన్నా కానీ వేరే కాస్ట్లో తేడా ఉందన్నమాట. ఓకేనమ్మా. సేల్స్ ఫస్ట్ కంపెనీది ఎలా ఇచ్చారు? సేల్స్ పి
కంపెనీ పి యొక్క సేల్స్ మనకి కంపెనీ పి తీసుకుంటే సేల్స్ 3 lakhs ఎంత ఇచ్చారమ్మా 3 lakhs ఇచ్చారు మైనస్ వేరియబుల్ కాస్ట్ సో సేల్స్ వచ్చేసరికి 3 lakhs అలాగే వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు 2 lakhs 3 lakhsలో నుంచి 2 lakhs ఇస్తే ఎంత వచ్చుద్ది 1 lakh దీన్ని ఏమంటారు కంట్రిబ్యూషన్ ఓకే కంట్రిబ్యూషన్ రేషియో అన్న పీవీ రేషియో అన్న ఒకటే పీవీ రేషియో ఎలా వస్తుంది 1 lakh బై 3 lakhs పీవీ రేషియో ఫార్ములా ఏంటి కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 1 lakh బై 3 lakhs ఇంటూ 100 చేస్తే వస్తుంది నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు 50,000 1 lakhలో 50,000 పోతే ఎంత 50,000 ఇది ప్రాఫిట్ ఓకేనమ్మా పీవీ రేషియో ఫార్ములా ఏంటి కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 1 lakh బై 3 lakhs ఇంటూ 100 సో 33.33 వస్తుంది అలాగే బ్రేక్ ఇన్ పాయింట్ మార్జిన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఫిక్స్డ్ కాస్ట్ అంతా 50,000 పీవీ రేషియో ఎంత చెప్పింది 33.33 అన్న 1/3 పీవీ రేషియో ఫార్ములా ఏంటి కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 సో కంట్రిబ్యూషన్ అనేది ఎంత మనకి 1 lakh వచ్చింది సో 1 lakh బై 3 lakhs ఇంటూ 100 ఇది పీవీ రేషియో ఓకే 33.33 అన్న 1/3 అన్న ఒకటే నెక్స్ట్ బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి 50,000 కంపెనీ పి గురించి మనం చెప్పుకుంటున్నాం ఓకే ఫిక్స్డ్ కాస్ట్ 50,000 డివైడ్ బై 33.33% అలా వేసినా సరే 1/3 అని వేస్తే 3 పైకి వెళ్తుంది కాబట్టి ఇంటూ 3 వస్తే 1,50,000 సో 50,000 ఇంటూ 3 తీసుకుంటే 1,50,000 ఇది మనం బ్రేక్ ఇన్ పాయింట్ చెప్పుకుంటాం సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్ములా ఏంటి టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ టోటల్ సేల్స్ ఎంత మనకి 3 lakhs నుంచి బీఈపీ సేల్స్ ఎంత మనకి 1,50,000 తీసేస్తే మనకి 1,50,000 అనేది వస్తుంది ఓకే సిమిలర్ కంపెనీ క్యూ కూడా అంతే సేల్స్ 3 lakhs ఇచ్చారు పీవీ రేషియో కంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చారు వేరియబుల్ కాస్ట్ 2,25,000 సో కంపెనీది సేల్స్ వచ్చేసరికి 3 lakhs వేరియబుల్ కాస్ట్ 2,25,000 తీస్తే ఎంత 75,000 ఓకే మైనస్ కంట్రిబ్యూషన్లో నుంచి ఏం తీయాలి ఫిక్స్డ్ కాస్ట్ 25,000 తీసేయండి ప్రాఫిట్ ఎంత 50,000 ఓకేనమ్మా ఇలా రెండు కంపెనీలు ప్రాఫిట్స్ ఒకటే కానీ ఏ కంపెనీ బాగా బెనిఫిట్లో ఉంది అని చెప్పాలంటే మనం కంపల్సరీగా పీవీ రేషియోనే ఆధారంగా చేసుకొని చెప్పాలి ఓకే ఏ కంపెనీ బాగా ఫ్లెక్సిబిలిటీగా ఉంది లాభాల్లో బాగా ఉంది కింద లాభాలు చూస్తే ఒకటేలా ఉంది కానీ ఇది మనం చూడకూడదు మనం చూడాల్సింది ఏంటంటే కంట్రిబ్యూషన్ చూసుకోవాలి కంట్రిబ్యూషన్ ఏది బాగా ఎక్కువ ఉంటే అది కంపెనీ లాభాల్లో ఉన్నట్టు కింద లెక్క అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇంకా ఏం అడిగేది క్వశ్చన్ చూద్దాం అలాగే బ్రేక్ ఇన్ పాయింట్ కనుక్కోమన్నాడు అలాగే రెండు కంపెనీలకు సేల్స్ కనుక్కోమన్నాడు అండ్ ప్రాఫిట్ ఈజ్ 30,000 ప్రాఫిట్ 30,000 వాళ్ళు ఫార్ములా చేసుకుని మనకి సో సేల్స్ ఫార్ములా ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో ఓకేనమ్మా అలాగే స్టేట్ విచ్ కంపెనీ ఈజ్ లైక్ టు ఎర్న్ గ్రేటర్ ప్రాఫిట్స్ ఇన్ కండిషన్ హెవీ డిమాండెడ్ ప్రొడక్ట్ కానివ్వండి లో డిమాండెడ్ ప్రొడక్ట్ కానివ్వండి హెవీ డిమాండ్ ప్రొడక్ట్ అంటే పీవీ రేషియో ఏది ఎక్కువ వస్తే అది హెవీ డిమాండ్ అని రాయాలి ఏది పీవీ రేషియో తక్కువ ఉంటే కనుక అది లో డిమాండ్ ప్రొడక్ట్ అని చెప్పి రాయాలి ఓకేనమ్మా అది ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం సో పర్టికులర్స్ కంపెనీ పి కంపెనీ క్యూ సేల్స్ ఎంత ఇచ్చారు 3 lakhs సో కంపెనీ పీది కూడా సేల్స్ 3 lakhs వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు 2 lakhs సో కంట్రిబ్యూషన్ ఎంత 3 lakhs 2 lakhs పోతే 1 lakh ఫిక్స్డ్ కాస్ట్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చారు 50,000 తెస్తే ప్రాఫిట్ ఎంత వచ్చింది 52 ఇది కంపెనీ పీకి సంబంధించింది కంపెనీ క్యూ సేల్స్ ఎంత 3 lakhs వేరియబుల్ కాస్ట్ ఎంత 2,25,000 3 lakhsలో నుంచి 2,25,000 రూపీస్ని మైనస్ చేయండి సో కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది మీకు 75,000 ఓకే నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు 25,000 తీసేయండి ప్రాఫిట్ ఎంత వచ్చింది మీకు 50,000 ఓకే నెక్స్ట్ పీవీ రేషియో ఫార్ములాస్గా కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 1 lakh బై 3 lakhs ఇంటూ 100 75,000 బై 3 lakhs ఇంటూ 100 పీవీ రేషియో అనేది వస్తుంది ఓకే పీవీ రేషియో ఫార్ములా ఏంటి కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 సో కంట్రిబ్యూషన్ ఎంత 1 lakh సేల్స్ ఎంత 3 lakhs ఇంటూ 100 33.33%
ఇక్కడ కంట్రిబ్యూషన్ ఎంత 75,000, సేల్స్ ఎంత 3 lakhs, 25% 33.33%. సో మనకి పీవీ రేషియో ఏది ఎక్కువగా ఉంది, పి, ఏది తక్కువగా ఉంది, క్యూ. అప్పుడు హెవీ డిమాండ్ ప్రొడక్ట్. సో హెవీ డిమాండ్ ప్రొడక్ట్ అనేది మనం ఏది చెప్పుకోవాలి, కంపెనీ పి అనేది హెవీ డిమాండ్ ప్రొడక్ట్. పీవీ రేషియో 33.33% ఉంది. అలాగే లో డిమాండ్ ప్రొడక్ట్. సో లో డిమాండ్ అంటే పీవీ రేషియో తక్కువ ఉంటే అది లాభం తక్కువగా. లో డిమాండ్ ప్రొడక్ట్ అనేది కంపెనీ క్యూ కింద మనం చెప్పుకుంటాం. ఎందుకని పీవీ రేషియో ఎంత వచ్చింది, 25% అని చెప్పి రాస్తాం. ఓకే. బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 50,000. సో 50,000 బై 33.33 అన్నా 1/3 అన్నా ఒకటే. 1/3 పైకి వెళ్తే ఏమవుతుంది, 50,000 డివైడెడ్ బై 1/3. 3 పైకి వెళ్ళింది అనుకోండి, ఇంటూ 3/1. మీరు 33.33 డివిజన్ చేసి అనుకోండి, మనకి పాయింట్లని అమౌంట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా రావాలంటే 33.33 అన్నా 1/3 అన్నా ఒకటే. సో రివర్స్ చేసుకుని 3/1 1,50,000. ఓకే. సో 25,000 బై 25% కడితే 1 lakh. బ్రేక్ ఇన్ పాయింట్ 1,50,000 1 lakh. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వాడు అడగలేదు, చేయాలంటే చేయొచ్చు. టోటల్ సేల్స్ ఎంత 3 lakhs. 3 lakhsలో నుంచి 1,50,000 తీసారనుకోండి, మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ 1,50,000. అలాగే ఈ యొక్క 3 lakhsలో నుంచి 1 lakh తీసేస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఎంత వస్తుంది, 2 lakhs అనేది వస్తుంది. ఓకేనమ్మా. ఇది మార్జిన్ ఆఫ్ లెక్కలో అడగకపోయినా మనం చేసాం అనుకోండి, కొంచెం ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాఫిట్. సో డిజైడ్ ప్రాఫిట్. వాడు ఏం అడిగాడు క్వశ్చన్లోని, ప్రాఫిట్ 30,000 రూపీస్ రావాలి, ఎంత సేల్ చేయాలి. కంపెనీ పీకి అడిగాడు, కంపెనీ క్యూకి అడిగాడు, రెండింటికి అడిగాడు. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫస్ట్ కంపెనీ పీకి 50,000 ప్లస్ 30,000 యాడ్ చేస్తే ఎంత 80,000. 80,000 బై 33.33. 33.33 అన్నా 1/3 అన్నా ఒకటే. సో 80,000 ఇంటూ 1/3 చేసామనుకోండి, ఏమవుతుంది, రివర్స్ అయితే 3/1 2,40,000. సో 8 3 ఎంత 2,40,000. ఓకేనమ్మా. నెక్స్ట్ 25,000 ప్లస్ 30,000 యాడ్ చేస్తే ఎంత 55,000. 55,000 డివైడెడ్ బై 25% చేస్తే 2,20,000. ఇది డిజైర్డ్ సేల్స్ వెన్ రిక్వైర్డ్ ప్రాఫిట్ ఈజ్ 30,000. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్, హెవీ డిమాండ్ ప్రొడక్ట్, లో డిమాండ్ ప్రొడక్ట్. హెవీ డిమాండ్ ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ చెప్పాక పీవీ రేషియో ఏది ఎక్కువ వస్తే అది. కంపెనీ పిఓసర్ 33.33 వచ్చింది కాబట్టి ఇది హెవీ డిమాండ్ ప్రొడక్ట్. కంపెనీ క్యూ ఎంత వచ్చింది, 25% వచ్చింది. ఓకే. లో డిమాండ్ పీవీ రేషియో బట్టి ప్రాఫిట్స్ వస్తే రెండింటికి ఒకేలా ఉంది, 50-50 ఉంది, కానీ అలా చెప్పడం సాధ్యపడదు. సో పీవీ రేషియో అనేది ఏది ఎక్కువగా ఉంటే అది కంపెనీ బాగా డిమాండ్లో ఉందని చెప్పి అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం అలాంటిది. సో అది ఎలా ఉందో చూద్దాం. ఓకేనమ్మా. కంపెనీ ఏ అండ్ కంపెనీ బి అండర్ ది సేమ్ మేనేజ్మెంట్ సేల్స్ ది ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఈ సేల్స్ అనేది ఇచ్చారు, 2 type ఆఫ్ ప్రొడక్ట్స్ని. సేల్స్ 3 lakhs ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఏమో 2,40,000 ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి 30,000 ఇచ్చారు, అలాగే 70,000 ఇచ్చారు. సో ఇక్కడ తీసే ప్రాఫిట్ ఎంత 30,000. సో ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సేమ్ యువర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. బ్రేక్ ఇన్ పీవీ రేషియో కనుక్కుంటాం, బ్రేక్ ఇన్ పాయింట్ కనుక్కుంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ 10,000 రూపీస్ రావాలంటే కనుక ఎంత సేల్ చేయాలి. సేమ్ లాస్ట్ ప్రాబ్లం ఏది చెప్పామో యాజ్ ఇట్ ఈజ్ కూడా అదే మెథడ్ అంతా ఒకటే. అమౌంట్స్ ఒక స్లైట్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఓకేనమ్మా. సేల్స్ ఎంత ఇచ్చారు 3 lakhs. ఓకే. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు 2,40,000. ఓకేనమ్మా. 2,40,000 తీసేస్తే కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది 60,000. 60,000లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ క్వశ్చన్లో ఇచ్చాడు 30,000 తీసేయండి, మీకు ప్రాఫిట్ 30,000. ఇది కంపెనీ ఏ. కంపెనీ బి వచ్చేసరికి
సేల్స్ ఎంత ఇచ్చారు 3 lakhs, వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు 2 lakhs, కంట్రిబ్యూషన్ ఎంత 1 lakh, 3 lakhs 2 lakhs ఇస్తే ఎంత 1 lakh, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు 70,000, ప్రాఫిట్ ఎంత వచ్చింది 30,000. ఓకేనమ్మా. అది నెక్స్ట్ పీవీ రేషియో ఫార్ములా ఏంటి, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అంటే ఏంటి 60,000 బై 3 lakhs ఇంటూ 100. సో 60,000 బై 3 lakhs ఇంటూ 100, 20% అనేది పీవీ రేషియో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 lakh బై 33.3 lakhs, 1 lakh బై 3 lakhs ఇంటూ 100 చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది 33.33% అనేది వస్తుంది. ఓకే. అది నెక్స్ట్ పాయింట్ పీవీ రేషియో. ఓకే. సో పీవీ రేషియో ఫార్ములా ఏంటి, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత 60,000, సేల్స్ ఎంత 3 lakhs ఇంటూ 100, 20%. ఓకే. సో కంట్రిబ్యూషన్ సెకండ్ దానికి కంపెనీ బికి 1 lakh, సేల్స్ ఎంత అంటే 3 lakhs, 1 lakh బై 3 lakhs ఇంటూ 100, 20%, 33.33%. ఓకేనమ్మా. అది పీవీ రేషియో. బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు 30,000, పీవీ రేషియో ఎంత 20%, 30,000 బై 20%, 1,50,000. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 70,000 బై పీవీ రేషియో ఎంత 33.33%, 2,10,000. 1/33.33 అన్నా 1/3 అన్నా ఒకటే. 70,000 3 చేసి అనుకో 2,10,000 వచ్చేస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ హెవీ డిమాండ్ ప్రోడక్ట్, లో డిమాండ్ ప్రోడక్ట్ చెప్పుకోవాలంటే హెవీ డిమాండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి కంపెనీ బి అనేది హెవీ డిమాండ్ ప్రోడక్ట్. ఎందుకని 33.33% మనకి కంట్రిబ్యూషన్ మిగులుతుంది కాబట్టి. అదే లో డిమాండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, లో డిమాండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి కంపెనీ ఏ కింద వస్తుంది. సో కంపెనీ ఏ ఎంత పర్సంటేజ్ 20% కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. అది నెక్స్ట్ పాయింట్ డిజైర్డ్ సేల్స్. సో బట్ రెండు కంపెనీలకి ప్రాఫిట్ 10,000 రూపీస్ రావాలి అంటే ఎంత అమ్మాలి అని అడిగాడు. సో ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. కంపెనీ ఏకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 30,000, డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత 10,000, 30 + 10,000 ఎంత 40,000 బై 20% చేయండి 2 lakhs. సో ఇది డిజైర్డ్ సేల్స్. అలాగే కంపెనీ బికి 70,000 ప్లస్ 10,000 కలిపితే ఎంత 80,000. 80,000 డివైడ్ బై 33.33 అన్న 1/3 అన్న ఒకటే. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 3/1. 8 3s ఎంత 24, 2,40,000. ఎందుకని పనిమాల అలా 1/3 చెప్తానంటే 33.33% కొడితే మీకు ఇలా ఎగ్జాక్ట్గా రాదు, పాయింట్లు వస్తూ ఉంటుంది అమౌంట్. సో రౌండ్ ఫిగర్ ఎగ్జాక్ట్గా రావాలంటే 33.33%కి మారు పేరు 1/3 కింద లెక్క అనమాట. ఓకేనమ్మా. హెవీ డిమాండ్ మనం చెప్పుకున్నాం కదా. అది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కూడా చెప్పుకోవచ్చు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే ఏంటి, టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ అంతా 3 lakhs. 3 lakhsలో నుంచి 2 lakhs తీసామనుకోండి 1 lakh. ఏది కంపెనీ ఏ. కంపెనీ బి వచ్చేసరికి కంపెనీ బి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ 3 lakhs. 3 lakhsలో నుంచి 2,40,000 తీసేయండి. 2,40,000 తీసారనుకోండి 60,000. ఇది మనకి ప్రాఫిట్ కింద లెక్క. ఓకేనమ్మా. అది నెక్స్ట్ హెవీ డిమాండ్ ప్రొడక్ట్ ఈజ్ కంపెనీ బి, పీవీ రేషియో 33.33%. అలాగే లో డిమాండ్ ప్రొడక్ట్ వచ్చేసరికి కంపెనీ ఏ 20%. ఓకేనమ్మా. అది నెక్స్ట్ ప్రాబ్లం. సో క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ పర్సంటేజ్ రెండు అడిగారు. సో బడ్జెటెడ్ ఫర్ ద ఇయర్ 2005 బేస్డ్ 100%. 100% కెపాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ కెపాసిటీలోని వాళ్ళు ఉపయోగించిన అమౌంట్, మెటీరియల్ కానివ్వండి 2,09,964, డైరెక్ట్ మెటీరియల్ 2,44,552, అలాగే వర్కర్ ఎక్స్పెన్సెస్ 1,81,820, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 30,000. ఇవన్నీ కూడా ఏంటి మనకి 100% ఎక్స్పెన్స్ ఇచ్చారు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 61,188 ఇచ్చారు. సేల్స్ 100% కెపాసిటీ 8,05,000. ఇది డైరెక్ట్ మెటీరియల్
డైరెక్ట్ వేజెస్, వర్కర్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడాను ఫిక్స్డ్ వేరియబుల్ రెండు కలిపి ఉన్నాయి. సో ఇది టోటల్ కాస్ట్ కింద లెక్క. ఇక్కడ ఎస్టిమేటెడ్ షట్ డౌన్ ఎక్స్పెండిచర్. షట్ డౌన్ అంటే షాపు క్లోజ్ చేసిన అయ్యే ఖర్చుని షట్ డౌన్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఇక్కడ వీటిని ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఫిక్స్డ్ కాస్ట్, ఇది టోటల్ కాస్ట్, ఇదేంటిది ఫిక్స్డ్ కాస్ట్. సో టోటల్ కాస్ట్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏమీ లేనప్పుడు ఈ మొత్తం కూడా ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్. సో 2,09,000 అనేది వేరియబుల్ కాస్ట్ కిందే వస్తుంది. సో 2,09,964 అనేది వేరియబుల్ కాస్ట్. తర్వాత డైరెక్ట్ మెటీరియల్ కూడా 2,44,552 కూడా వేరియబుల్ కాస్ట్. తర్వాత వర్కర్ ఎక్స్పెన్స్ మాత్రం 1,81,820లో నుంచి 93,528ని మైనస్ చేస్తే టోటల్ కాస్ట్లో నుంచి దీన్ని మీరు మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ని వేరియబుల్ కాస్ట్ కింద మనం తీసుకుంటాం. 30,000లో నుంచి 20,508 మైనస్ చేయండి. మైనస్ ఇస్తే వచ్చిన దాన్ని వేరియబుల్ కాస్ట్ కింద మనం తీసుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలి, టోటల్ కాస్ట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే వస్తుంది. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ 61,188, 40,188 తీసేస్తే 21,000 వస్తుంది. అది కూడా వేరియబుల్ కాస్ట్. ఇది సేల్స్. ఓకేనమ్మా, సొల్యూషన్ చూద్దాం. మనం సింపుల్గా పీవీ రేషియో, బ్రేక్ ఇన్ పాయింట్ పర్సంటేజ్ ఈ మూడు కనుక్కుంటే మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ సో క్వశ్చన్ చూడండి అమ్మా. పర్టికులర్స్ టోటల్ కాస్ట్ ఇచ్చిన టోటల్ బడ్జెట్ ఏమనుకోవాలి, టోటల్ కాస్ట్ కింద అనుకోవాలి. షట్ డౌన్ ఎక్స్పెండిచర్ ఏమంటారని చెప్పాను, ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. మనం వేరియబుల్ కాస్ట్ని సెపరేట్ చేస్తాం. సో 2,09,964లో నుంచి అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి నిల్ కాబట్టి యాజ్ ఈజ్గా సేమ్ అమౌంట్ 2,09,964 రాస్తారు. డైరెక్ట్ మెటీరియల్ 2,44,552లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ ఏం లేదు కాబట్టి 2,44,552. ఓకేనమ్మా. అలాగే వర్కర్ ఎక్స్పెన్సెస్ 1,81,820లో నుంచి 93,528 తీసే 88,292 అది వర్కర్ ఎక్స్పెన్సెస్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 30,000లో నుంచి 20,508 మైనస్ చేయండి, 9,492 రూపీస్ని మనం చూపిస్తాం. మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ టోటల్ కాస్ట్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేయండి, మనకి వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవి టోటల్ చేయండి. 93,528, 20,508, 40,188 అలాగే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన దాన్ని టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 1,54,224 రూపీస్ అనేది వస్తుంది. ఓకే, అది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ 2,09,964, 2,44,552 అలాగే వర్కర్ ఎక్స్పెన్సెస్ 88,292, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 9,492, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 21,000 ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 5,73,300. ఓకేనమ్మా, అది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సేల్స్ ఎంత ఇచ్చారు, 8,40,000 దాంట్లో వేరియబుల్ కాస్ట్ 5,73,300 తీసేయాలి, కంట్రిబ్యూషన్ వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సేల్స్ ఎంత ఇచ్చారు, 8,40,000. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 5,73,300. ఓకే, నెక్స్ట్ కంట్రిబ్యూషన్ 8,40,000లో నుంచి 5,73,300 తీసేయండి, 2,66,700 వచ్చిందని ఏమంటారు, కంట్రిబ్యూషన్. దాంట్లో ఫిక్స్డ్ కాస్ట్ 1,54,200. ఫిక్స్డ్ కాస్ట్ అన్నా షట్ డౌన్ ఎక్స్పెండిచర్ అన్నా ఒకటే. ఓకే, ప్రాఫిట్ 1,12,476. పీవీ రేషియో ఫార్ములా ఏంటి, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత, 2,66,700. సో 2,66,700 బై 8,40,000 ఇంటూ 100 చేస్తే మనకి పీవీ రేషియో అనేది వస్తుంది. బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో బీఈపీ ఫార్ములా ఏంటమ్మా, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 1,54,224. ఓకే,
బీఈపీ పర్సంటేజ్, ఇప్పుడు దాకా మన ఫార్ములా రాలేదు. బీఈపీ పర్సంటేజ్ ఆఫ్ బీఈపీ కనుక్కోవాలంటే బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. బీఈపీ సేల్స్ కనుక్కున్న తర్వాత టోటల్ సేల్స్ ఎంత 8,40 డివిజన్ చేసి ఇంటూ 100. అంటే మనం రూపీస్ యూనిట్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు పర్సంటేజ్లో మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సొల్యూషన్ చూద్దామమ్మా. పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. 2,66,700 బై 8,40,000 ఇంటూ 100. 31.75% పీవీ రేషియో. బ్రేకింగ్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో 1,54,224 బై 31.75%. ఓకే, 4,85,745. బీఈపీ ఇన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. బీఈపీ సేల్స్ ఎంత? 4,85,745 బై 8,40,000 ఇంటూ 100 చేస్తే మనకి 57.82%. ఓకేనమ్మా, అది. నెక్స్ట్ మనకి ఒకసారి ఇప్పటివరకు చెప్పిన ఫార్ములాస్ అన్నీ కూడా మీకు రివిజన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం సేల్స్లో నుంచి ఏం చేయాలి? వేరియబుల్ కాస్ట్ని మైనస్ చేయాలి. వచ్చిందాన్ని ఏమంటారు? కంట్రిబ్యూషన్ అంటారు. ఏమంటారమ్మా? కంట్రిబ్యూషన్ అంటారు. దాంట్లో నుంచి మనం ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలి. వచ్చిందాన్ని ఏమంటారు? ప్రాఫిట్ అంటారు. ఓకే, స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుని సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చిందాన్ని ఏమంటారు? ప్రాఫిట్. ఓకే, ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా పీవీ రేషియో ఫార్ములా ఏంటి? పీవీ రేషియో ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకే, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ ఫార్ములా పీవీ రేషియోకి ఇంకో ఫార్ములా కూడా చెప్పాం. వెన్ 2 years సేల్స్ అండ్ 2 years ప్రాఫిట్స్ ఆర్ గివెన్. సో చేంజెస్ ఇన్ ప్రాఫిట్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. చేంజెస్ ఇన్ ప్రాఫిట్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్ బ్రేకింగ్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో బ్రేకింగ్ పాయింట్ ఫార్ములా ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇది ఇన్ రూపీస్ అన్న ఇన్ సేల్స్ అన్న ఒకటి. అలా కాకుండా బీఈపీ ఇన్ యూనిట్స్ అని అడిగాడు అనుకోండి. బీఈపీ ఇన్ యూనిట్స్ అడిగితే ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకే, నెక్స్ట్ అలాగే బీఈపీ ఇన్ పర్సంటేజ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బీఈపీ ఇన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. ఓకే, ఇది బ్రేకింగ్ పాయింట్ ఇన్ సేల్స్. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ యొక్క మీనింగ్ ఏంటి? టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ ఇస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ సేల్స్ ప్రాఫిట్ ఇచ్చాడు, సేల్స్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ బై డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఇదేంటి? ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ కనుక్కోమంటే. ఓకే, అలా కాకుండా సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ ఫార్ములాస్ అన్నీ మనం ఉపయోగించడం అనేది జరిగింది. ఓకే, మనం 20 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. మన మెటీరియల్లోని ఇంకొక 15 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లోని అవే కాకుండా రిపీటెడ్గా ఇంకా చాలా సమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ సమ్స్ని దగ్గర పెట్టుకొని మిగిలిన ఒక 5 to 10 సమ్స్ని మీరు ఈజీగా మేకర్ బై డేస్ మీద 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఈజీగా 2 ప్రాబ్లమ్స్ చెప్పాం, ఇంకా 3 ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇలా స్మాల్ సమ్స్ పీవీ రేషియో, అలాగే 2 years సేల్స్ 2 years ప్రాఫిట్స్ మీద 3 సమ్స్ చెప్పుకున్నాం. ఇంకో 3 సమ్స్ ఉంటాయి, అవి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేసుకుంటే మనకి ఎడిషనల్గా ఇంకో 10 సమ్స్ వరకు అయిపోతుంది. ఈజీగా 30 ప్రాబ్లమ్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో మనకి చాలా సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి కూడా. ఓకే, ఇక్కడితో మనం యూనిట్ 1ని కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లాస్ నుండి మనం యూనిట్ 2 ఫైనాన్షియల్ అనాలిసిస్ని మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ class.